హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధు ఎడ్యుకేషనల్ హబ్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఇప్పటి వరకు జరిగినటువంటి డిఎస్సి ఎగ్జామ్స్లో వచ్చినటువంటి జీకే, కరెంట్ అఫైర్స్, పిఐఈ ఈ బిట్స్ అయితే డిస్కస్ చేద్దాం. సైకాలజీ బిట్స్ కూడా. సో ఎస్ఏ వాళ్ళకి, ఎస్జిటి వాళ్ళకి అన్ని సెషన్స్లో వచ్చినటువంటి బిట్స్ అన్నీ కూడా ఇందులో కవర్ అయ్యాయండి. వీడియోని ఎండ్ వరకు చూడండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ వన్, హమీ జహంగీర్ బాబా ఏ రంగానికి చెందినవారు? ఆన్సర్ న్యూక్లియర్ ఫిజిక్స్. నెక్స్ట్ వన్, ఉగ్రవాద సంస్థపై భారత సైన్యం చేసిన దాడికి ఆపరేషన్ బందర్ అని పేరు. తుర్కియే మరియు సిరియాలోని భూకంప బాధితులకు భారత్ అందించిన సహాయక చర్య ఆపరేషన్ దోస్త్. నెక్స్ట్, ఇజ్రాయిల్లో ఉన్న భారతీయులను సురక్షితంగా భారత్కు చేర్చేందుకు చేపట్టిన చర్య ఆపరేషన్ అజయ్. సో ఇక్కడ 4 ఆప్షన్స్ ఇచ్చి అందులో సరికానిది ఐడెంటిఫై చేయమంటారు. నెక్స్ట్ వన్, కాంప్రహెన్సివ్ న్యూక్లియర్ టెస్ట్ బ్యాన్ ట్రీటీ అనేది 1996లో స్థాపించారు. నెక్స్ట్, స్ట్రాటజిక్ ఆర్మ్స్ రిడక్షన్ ట్రీటీ 1 అనేది 1991. నెక్స్ట్, లిమిటెడ్ న్యూక్లియర్ టెస్ట్ బ్యాన్ ట్రీటీ 1963. సో ఈ 3 సరైనవండి. సో 4 ఆప్షన్స్లో సరికానిది అడిగారు. సో నేను ఇక్కడ సరైనవి మాత్రమే రాశాను. నెక్స్ట్ వన్, భారత రాజ్యాంగంలో బంగారు త్రిభుజం అనేది వేటిని సూచిస్తుంది? ఆన్సర్ ఆర్టికల్ 14, 19, 21. నెక్స్ట్ వన్, ఇది మ్యాచింగ్ అడిగారండి. నేను డైరెక్ట్గా వీటి యొక్క ఆన్సర్స్ అయితే రాశాను. చంపారణ్ సత్యాగ్రహం 1917, సహాయ నిరాకరణోద్యమం 1920, శాసనోల్లంఘన ఉద్యమం 1930, క్విట్ ఇండియా 1942. నెక్స్ట్ వన్, భారతదేశంలో పొడవైన సముద్రపు బీచ్ ఏది? ఆన్సర్ మెరీనా బీచ్. ఇది చెన్నైలో ఉంది. నెక్స్ట్ వన్, కవులు వారి యొక్క పుస్తకాలు. సో కవులు కాదండి, ఇక్కడ ప్రముఖ వ్యక్తులు. ఏబి వాజ్పేయి, 4 డికేడ్స్ ఆఫ్ పార్లమెంట్, మొరార్జీ దేశాయ్, నేచర్ క్యూర్, ప్రణబ్ ముఖర్జీ, ద కోయలేషన్ ఇయర్స్, పివి నరసింహారావు, ఏ లాంగ్ వే. నెక్స్ట్ వన్, సి నారాయణ రెడ్డి ఈ గ్రంథానికి గాను జ్ఞానపీఠ పురస్కారం లభించింది. ఆన్సర్ విశ్వంబర. నెక్స్ట్ వన్, స్వతంత్ర భారతదేశ మొదటి విద్యాశాఖ మంత్రి ఎవరు? ఆన్సర్ మౌలానా అబుల్ కలాం ఆజాద్. నెక్స్ట్, ఉద్యమాలు అవి జరిగినటువంటి రాష్ట్రాలు. చిప్కో ఉద్యమం ఉత్తరాఖండ్, సైలెంట్ వ్యాలీ ఉద్యమం కేరళ, బిష్నోయ్ ఉద్యమం రాజస్థాన్, నర్మదా బచావో ఆందోళన గుజరాత్. నెక్స్ట్, ఇన్స్ట్రుమెంట్స్ వాటికి సంబంధించి ముఖ్య వ్యక్తులు. వయోలిన్ ద్వారం వెంకటస్వామి నాయుడు, వీణ చిట్టిబాబు, మృదంగం ఎల్ల వెంకటేశ్వరరావు. నెక్స్ట్, జై జవాన్ జై కిసాన్ జై విజ్ఞాన్ ఈ నినాదం ఇచ్చినది ఎవరు అంటే అటల్ బిహారీ వాజ్పేయి. నెక్స్ట్ వన్, 2025లో ఈ చిత్రం ఆస్కార్ ఉత్తమ చిత్రం అవార్డు గెలుచుకుంది. ఆన్సర్ అనోరా. నెక్స్ట్ వన్, ప్రథమ చికిత్సకు ఆద్యుడు. ఆన్సర్ ఇస్మార్క్. నెక్స్ట్, 76వ రిపబ్లిక్ దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన వారు ఎవరు అని అడిగారు. ఆన్సర్ ఇండోనేషియా అధ్యక్షుడు. నెక్స్ట్ వన్, వరల్డ్ ఎకానమీ ఫోరం వార్షిక సమావేశం 2025 జనవరిలో ఇక్కడ జరిగింది. ఆన్సర్ దావోస్. నెక్స్ట్ వన్, యుఎస్ఏకు 46వ అధ్యక్షుడు ఎవరు? ఆన్సర్ జో బైడెన్. నెక్స్ట్ వన్, భారతదేశంతో భూ సరిహద్దు లేని దేశం. ఆప్షన్స్లో మాల్దీవులు ఉందండి. సో ఆన్సర్ మాల్దీవులు. నెక్స్ట్ వన్, 2025 జనవరి పద్మభూషణ్ పురస్కార గ్రహీతలు. ఆన్సర్ నందమూరి బాలకృష్ణ, నల్లికుప్పు స్వామి చెట్టి, నెక్స్ట్ సాధ్వి రితంబర. నెక్స్ట్ వన్,
వనమిత్ర అనే పేరుతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న చర్య. దీన్ని అభివృద్ధి పరిచేందుకు ఉద్దేశించబడినది. ఆన్సర్ వాట్సాప్ గవర్నెన్స్. నెక్స్ట్ వన్ పిఐ బిట్స్ అండి. ఆర్టీఈ 2009 దీన్ని రద్దు చేసింది. ఆన్సర్ క్యాపిటేషన్ ఫీజ్. నెక్స్ట్ వన్ సమాచార హక్కు చట్టం 2005 ప్రకారం సమాచారం తెలుపవలసిన దరఖాస్తును ఈ కాల వ్యవధిలో పరిష్కరించాలి. ఆన్సర్ 1 నెల. నెక్స్ట్ వన్ ఎన్ఈపి 2020 ఎన్సిఎఫ్ఎఫ్ఎస్ 2022 ప్రతిపాదించిన గణిత బోధనలో వ్యూహాలు. మూర్త అనుభవాల నమూనా, అనుభవం, మౌఖిక భాష, చిత్రాలు, రాత సంకేతాలు. 4 గడుల నమూనా, మౌఖిక గణిత, నైపుణ్య బోధన, నైపుణ్య అభ్యాసం, గణిత క్రీడలు. నెక్స్ట్ వన్ విద్యాంజలి పథకాన్ని ప్రవేశపెట్టిన వారు. ఆన్సర్ విద్యా మంత్రిత్వ శాఖ. నెక్స్ట్ వన్ రాష్ట్రీయ ఆవిష్కార్ అభియాన్ ఉద్దేశాలు. 6 నుంచి 18 సంవత్సరాల పిల్లలకు ఉద్దేశించబడినది. పిల్లలను గణితం, విజ్ఞాన శాస్త్రం, సాంకేతికతలో ప్రయోగాల ద్వారా ప్రేరణ కలిగించుట. ఈ కార్యక్రమాన్ని ఆర్ఎంఎస్ఏ అమలు చేస్తుంది. నెక్స్ట్ వన్ మతం, జాతి, కులం, లింగం, పుట్టిన ప్రదేశం ఆధారంగా రాజ్యం వివక్ష చూపరాదని నిర్దేశించే రాజ్యాంగ అధికరణ ఏది? ఆన్సర్ 15వ అధికరణ. నెక్స్ట్ వన్ ఎన్సిఎఫ్ 2005 మరియు పర్యావరణ శాస్త్ర పాఠ్య ప్రణాళిక తయారీకి ఈ సిద్ధాంతం ఆధారమైనది. ఆన్సర్ సాంఘిక నిర్మాణాత్మక వాదం. నెక్స్ట్ వన్ రక్తంలో, వర్ణంలో భారతీయులై ఉండి అభిరుచుల్లో, అభిప్రాయాల్లో, నైతికతలో, మేధస్సులో ఆంగ్లేయులుగా ఉండే కొత్త వర్గాన్ని ఏర్పరచడం ఇంగ్లీషు విద్య లక్ష్యమని తెలిపినది ఎవరు? ఆన్సర్ మెకాలే. నెక్స్ట్ వన్ బౌద్ధ విద్యా విధానంలో విద్యార్థి విద్యాభ్యాస ప్రారంభ సమయంలో జరిగే ఉత్సవం ఏది? ఆన్సర్ పబ్బజా. నెక్స్ట్ వన్ ఉపాధ్యాయ వృత్తి ప్రవర్తన నియమావళికి సంబంధించి సరైనది. 1984 యునెస్కో నియమావళి, 1977 ఎన్సిఈఆర్టీ నియమావళి. నెక్స్ట్ సైకాలజీ బిట్స్ అండి. అర్థరహిత ఉద్దీపనలకు సమాధానాలు రాబట్టడం ద్వారా వ్యక్తి యొక్క మూర్తిమత్వాన్ని అంచనా వేసే పరీక్షలు ఏవి అంటే ప్రక్షేపక పరీక్షలు. నెక్స్ట్ వన్ ఎరిక్సన్ ప్రకారం శిశువు ఎదుర్కొనే మొదటి మనోసాంఘిక క్లిష్ట పరిస్థితి ఏది? ఆన్సర్ నమ్మకం వర్సెస్ అపనమ్మకం. నెక్స్ట్ వన్ స్మృతి ప్రక్రియ సరైన క్రమం. ఆన్సర్ ఎన్కోడింగ్, ధారణ, జ్ఞప్తికి తెచ్చుకోవడం. నెక్స్ట్ వన్ ఒక పిల్లవాడు పిల్లితో ఆడుకోవాలనుకుంటున్నాడు కానీ పిల్లి కరుస్తుందని భయపడుతున్నాడు. అతని సంఘర్షణ. ఆన్సర్ ఉపగమ పరిహార సంఘర్షణ. నెక్స్ట్ వన్ ఒక బాలునికి డాక్టర్ ఇంజెక్షన్ చేయడం వల్ల డాక్టర్ అంటే భయం ఏర్పడింది. అప్పటి నుండి ఆ డాక్టరే కాకుండా ఇతర డాక్టర్లన్నా భయపడుతున్నాడు. ఇది ఆన్సర్ ఉద్దీపన సామాన్యీకరణం. నెక్స్ట్ వన్ స్పియర్మన్ ప్రకారం వ్యక్తి చేసే అన్ని ప్రజ్ఞాపరమైన కృత్యాలలో ఉండే కారకం ఏది? ఆన్సర్ సామాన్య కారకం. నెక్స్ట్ వన్ అనుకరణ అభ్యసనంలో సోపానాల క్రమం. ఆన్సర్ అవధానం, ధారణ, నిష్పాదన, పునర్బలనం. నెక్స్ట్ వన్ ఒక అబ్బాయి గణితం బాగా చేస్తాడు. ఇప్పుడు అతను ఎకనామిక్స్ నేర్చుకోదలిచాడు. ఇక్కడ అభ్యసన బదలాయింపు రకం. ఆన్సర్ ధనాత్మకం. నెక్స్ట్ ప్రజ్ఞా పరీక్షలు ఇచ్చారండి. బీనే సైమన్ ప్రజ్ఞా పరీక్ష అనేది వ్యక్తిగత శాబ్దిక శక్తి పరీక్ష. ఆర్మీ ఆల్ఫా పరీక్ష అనేది సామూహిక శాబ్దిక వేగ పరీక్ష. నెక్స్ట్ ఆర్మీ బీటా పరీక్ష అనేది సామూహిక వేగ అశాబ్దిక పరీక్ష.
నెక్స్ట్ వన్ థార్న్డైక్ అభ్యసన నియమాలు. సంసిద్ధత నియమం, అభ్యాస నియమం, ఫలిత నియమం. సో థార్న్డైక్ అభ్యసన నియమం కానిది అని అడిగారు. సో ఈ మూడు తెలిసినట్లయితే కానిది మనం ఈజీగా ఐడెంటిఫై చేయవచ్చు. నెక్స్ట్ వన్ ఈ రాజు పాలనలో చైనా యాత్రికుడు హుయాన్సాంగ్ భారతదేశాన్ని సందర్శించాడు. ఆన్సర్ హర్షవర్ధనుడు. నెక్స్ట్ కవులు వారి యొక్క రచనల్లో సరికానిది అడిగారండి. ఇక్కడ నేను సరైనవి రాశాను. విశ్వనాథ సత్యనారాయణ, శ్రీమద్ రామాయణ కల్పవృక్షం, నండూరి సుబ్బారావు, ఎంకిపాటలు, గుర్రం జాషువా, కాందిశీకుడు. నెక్స్ట్ వన్ ఆంధ్ర కేసరిగా పిలువబడి మద్రాసులో సైమన్ కమిషన్కు సంబంధించి జరిగిన లాఠీ చార్జీని వ్యతిరేకించినది ఎవరు? ఆన్సర్ టంగుటూరి ప్రకాశం పంతులు. నెక్స్ట్ వన్ ఛత్రపతి శివాజీ ఈ రాజు సేనలతో పోరాడాడు. ఆన్సర్ ఔరంగజేబు. నెక్స్ట్ వన్ భారతదేశంలో సాయుధ బలగాల సుప్రీం కమాండర్గా వీరు వ్యవహరిస్తారు. ఆన్సర్ రాష్ట్రపతి. నెక్స్ట్ వన్ నీతి ఆయోగ్ ప్రస్తుత ఉపాధ్యక్షులు ఎవరు? ఇది రిపీటెడ్ క్వశ్చన్ అండి. ఆన్సర్ సుమన్ బెరీ. నెక్స్ట్ రాష్ట్రాలు జనపద నృత్యాలు. మహారాష్ట్ర తమాషా, ఆంధ్రప్రదేశ్ తిమ్సా, ఒడిశా చౌ. నెక్స్ట్ వన్ మీరు నాకు రక్తాన్ని ఇవ్వండి నేను మీకు స్వాతంత్రాన్ని ఇస్తాను అని అన్నది ఎవరు? ఆన్సర్ సుభాష్ చంద్రబోస్. నెక్స్ట్ వన్ ప్రధానమంత్రి జన్ధన్ యోజన యొక్క ఉద్దేశం ఏమిటి? ఆన్సర్ గ్రామీణ పట్టణ ప్రాంతాలలోని ప్రతి కుటుంబాన్ని బ్యాంకింగ్ పరిధిలోకి తీసుకురావడం. నెక్స్ట్ తేదీలు వాటి యొక్క ఆవశ్యకత ఇచ్చారండి. జనవరి 12 జాతీయ యువత దినోత్సవం, జనవరి 24 జాతీయ బాలికా దినోత్సవం, మార్చి 8 మహిళల హక్కులు మరియు అంతర్జాతీయ శాంతి కోసం యుఎన్ దినోత్సవం. సో తేదీలు ఇచ్చి అందులో సరికానిది ఐడెంటిఫై చేయమని అడుగుతున్నారు. నెక్స్ట్ ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అని ఏ లాంగ్వేజ్కి పేరు అంటే తెలుగు. నెక్స్ట్ వన్ అన్స్టేబుల్ ఎర్త్ ఈ పుస్తక కర్త ఎవరు అంటే జేఎస్ స్టీర్స్. నెక్స్ట్ వన్ తాష్కెంట్ ఫైల్స్ అనే సినిమా వీరి అంతుపట్టని మరణానికి సంబంధించినది. ఆన్సర్ లాల్ బహదూర్ శాస్త్రి. నెక్స్ట్ వన్ కృత్రిమ వర్షాలు కురిపించడానికి దీనిని వాడుతారు. ఆన్సర్ సిల్వర్ అయోడైడ్. నెక్స్ట్ వన్ ఇండోనేషియా జాతీయ ఎయిర్లైన్స్ పేరు. ఆన్సర్ గరుడ ఇండోనేషియా. నెక్స్ట్ కరెన్సీ మీద బిట్ అయితే వచ్చిందండి. డాలర్ బార్బడోస్, రూబుల్ బెలారస్, దీనార్ అల్జీరియా. నెక్స్ట్ వన్ మార్చి 2024 తర్వాత పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకొని సీనియర్ సిటిజన్స్కు ఉండవలసిన అర్హత వయసు ఎంత? ఆన్సర్ 85 సంవత్సరాలు. నెక్స్ట్ వన్ దాదాసాహెబ్ ఫాల్కే జీవితకాల సాఫల్య పురస్కారం 2022 వీరికి ప్రదానం చేయబడింది. ఆన్సర్ మిథున్ చక్రవర్తి. నెక్స్ట్ వన్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగస్తుల కోసం ఏప్రిల్ 1, 2025 నుంచి అమల్లోకి వచ్చేలా తెచ్చిన పెన్షన్ స్కీమ్ ఏది? ఆన్సర్ యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్. నెక్స్ట్ వన్ 33వ సమ్మర్ ఒలింపిక్స్ 2024లో నిర్వహించిన ప్రదేశం. ఆన్సర్ ప్యారిస్. నెక్స్ట్ పిఐ బిట్స్. ఇంగ్లాండ్ పునరుద్ధరణకు గ్రీకు లాటిన్ తోడ్పడినట్లుగా భారతదేశ పునరుద్ధరణకు ఆంగ్ల భాష తోడ్పడుతుంది అని అభిప్రాయపడినది ఎవరు? ఆన్సర్ మెకాలే. నెక్స్ట్ వన్ అధికారుల ఆడిట్ రిపోర్ట్ రికార్డ్ అనేది పాఠశాల రిజిస్టర్లలో ఈ విభాగానికి చెందుతుంది. ఆన్సర్ పర్యవేక్షణ మరియు తనిఖీ రిజిస్టర్. నెక్స్ట్ వన్ భారత రాజ్యాంగంలోని ఈ ప్రకరణ
స్త్రీ విద్యాభివృద్ధిని గురించి తెలుపుతుంది. ఆన్సర్ 15-16 ప్రకరణలు. నెక్స్ట్ వన్, ఎన్సిఎల్పి పాఠశాలలను వీరు నిర్వహిస్తారు. ఆన్సర్ ఎన్జిఓస్. నెక్స్ట్ వన్, ఎన్ఈపి 2020 ప్రకారం 10+2 కన్నా తక్కువ విద్యార్హత గల అంగన్వాడీ వర్కర్ లేదా టీచర్కు ఈ కాలపరిమితి గల శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. ఆన్సర్ 1 సంవత్సర డిప్లొమా కోర్సు. నెక్స్ట్, ఎథోస్ అనే పదం ఈ భాష నుండి తీసుకోబడింది. ఆన్సర్ గ్రీకు. నెక్స్ట్ వన్, నైతిక విలువలను బోధించుటకు ఈ పద్ధతి మేలైనదని మాధ్యమిక విద్యా కమిషన్ మరియు ఎన్సిఎఫ్ 2000 అభిప్రాయపడినాయి. ఆన్సర్ సమీకృత పద్ధతి. నెక్స్ట్ వన్, ఇతరుల అభిప్రాయాలను శ్రద్ధగా వినడం ఇది ఏ రకమైన విలువ? ఆన్సర్ ప్రజాస్వామిక విలువ. నెక్స్ట్ వన్, సమాచార హక్కు చట్టం 2005లోని ఈ సెక్షన్ ప్రకారం భారతదేశంలోని ప్రతి పౌరుడు తనకు కావలసిన సమాచారాన్ని కోరవచ్చు. ఆన్సర్ సెక్షన్ 6 క్లాజ్ 1. నెక్స్ట్ వన్, ఎన్సిఎఫ్ 2005 అధ్యాయాల మీద బిట్ అయితే వచ్చిందండి. అధ్యాయం 2 అనేది అభ్యసనం జ్ఞానంకి సంబంధించినది. అధ్యాయం 4 పాఠశాల తరగతి గది వాతావరణం. అధ్యాయం 5 సంస్థాగత ప్రణాళిక. నెక్స్ట్ సైకాలజీ బిట్స్. కార్యసాధక నిబంధనలో ప్రతిస్పందనలు. ఆన్సర్ సహజంగా వెలువడినవి. నెక్స్ట్ వన్, క్రింది సూత్రం ద్వారా స్మృతి ప్రక్రియలో ఈ సోపానాన్ని లెక్కించవచ్చు. అసలు ప్రయత్నాలు మైనస్ పునరభ్యసన ప్రయత్నాలు బై అసలు ప్రయత్నాలు ఇంటూ 100. ఇది పొదుపు గణనకు సంబంధించినది. 5వ సోపానం. నెక్స్ట్ వన్, ఒక విద్యార్థి శారీరక వయసు 12 సంవత్సరాలు, మానసిక వయసు 15 సంవత్సరాలు అయితే ప్రజ్ఞాలబ్ధి ప్రకారం వ్యక్తుల వర్గీకరణలో ఈ విభాగానికి చెందును. ఆన్సర్ అత్యధిక ప్రజ్ఞావంతులు. నెక్స్ట్ వన్, స్వీయ నేర్పరులు ఈ రకమైన ప్రజ్ఞ కలిగి ఉంటారు. ఆన్సర్ వ్యక్తంతర్గత ప్రజ్ఞ. నెక్స్ట్ వన్, అభ్యాసకులు ఎంత ప్రయత్నించినా అభ్యసన వేగం తాత్కాలికంగా ఆగిపోయినట్లు కనిపించే దశ ఏది? ఆన్సర్ పీఠభూమి దశ. నెక్స్ట్ వన్, ఒక బాలునికి భగవంతుడి మీద నమ్మకం. అతని దృష్టిలో తప్పు చేసిన వానిని భగవంతుడు ఎన్నటికీ క్షమించడు. కావున అతను ఎప్పుడు ఏ విధమైన తప్పు చేయలేదు. ఇందులో ఇమిడి ఉన్న ప్రేరణ. ఆన్సర్ అంతర్గత ప్రేరణ. నెక్స్ట్ వన్, అభ్యసన స్థితిని మొత్తంగా అవగాహన చేసుకోవడం అనేది ఈ అభ్యసన. ఆన్సర్ అంతర్దృష్టి అభ్యసన. నెక్స్ట్ వన్, ఒక విద్యార్థి ఎస్ఎస్సి ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యాడు కానీ తాను ఐఏఎస్కు ఎంపికైనట్లు కలలు కంటున్నాడు. ఇది ఏ రక్షక తంత్రం? ఆన్సర్ స్వైరకల్పన. నెక్స్ట్ వన్, మానసిక అనారోగ్య చిహ్నం. ఆన్సర్ తన స్వంత ఊహా ప్రపంచంలో విహరిస్తూ పగటి కలలు కనడం. నెక్స్ట్, వ్యక్తి మూర్తిమత్వాన్ని అంచనా వేసే పద్ధతులు. ఆన్సర్ మూర్తిమత్వ శోధిక, బెల్ అడ్జస్ట్మెంట్ ఇన్వెంటరీ. నెక్స్ట్ వన్, చంద్రయాన్ 2లో వాడిన లాంచ్ వెహికల్ ఏది? ఆన్సర్ జిఎస్ఎల్వి MK3 M1. నెక్స్ట్, దాశరథి శతకకర్త కంచర్ల గోపన్న. నెక్స్ట్, ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ప్రధాన కేంద్రం ఉన్న నగరం ఏది? ఆన్సర్ లండన్. నెక్స్ట్, ప్రపంచ జనాభా దినోత్సవం. ఆన్సర్ జూలై 11th. నెక్స్ట్ వన్, ఖజురహో దేవాలయాలను వీరు నిర్మించారు. ఆన్సర్ చందేలా రాజులు. నెక్స్ట్, ఇక్కడ వాయిద్య పరికరాలు వాటికి సంబంధించిన ఫేమస్ వ్యక్తులు అయితే ఇచ్చారు. సన్నాయి బిస్మిల్లా ఖాన్, వయోలిన్ కన్నకుడి వైద్యనాథన్, వేణువు పన్నాలాల్ ఘోష్, తబలా జాకీర్ హుస్సేన్. నెక్స్ట్ వన్,
స్కూప్ అనే పదం ఈ క్రీడకు సంబంధించినది. ఆన్సర్ హాకీ. నెక్స్ట్ కవులు వారి యొక్క రచనలు. శ్రీనాథుడు శృంగార నైషధం, భరతుడు నాట్యశాస్త్రం, పాణిని అష్టాధ్యాయి, నందితిమ్మన పారిజాతాపహరణ. నెక్స్ట్ ప్లాసీ యుద్ధం జరిగిన సంవత్సరం 1757. ర్యామ్ యొక్క ఫుల్ ఫామ్ అడిగారండి. ఆన్సర్ ర్యాండమ్ యాక్సెస్ మెమొరీ. నెక్స్ట్ ప్రసిద్ధ వ్యక్తులు వారి యొక్క బిరుదులు. చిత్తరంజన్ దాస్ దేశబంధు, జయప్రకాష్ నారాయణ్ లోక్నాయక్, దుగ్గిరాల గోపాలకృష్ణయ్య ఆంధ్రరత్న, న్యాపతి సుబ్బారావు ఆంధ్ర భీష్మ. నెక్స్ట్ వన్ రాజ్యాంగ సవరణకు సంబంధించిన నిబంధన. ఆన్సర్ 368. నెక్స్ట్ వయోజనులలో సాధారణ రక్తపీడనం ఎంత అంటే 120/80. నెక్స్ట్ 1964 జకార్తాలో జరిగిన 3వ ఆఫ్రో ఏషియన్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఎన్వి రంగారావు ఏ పాత్రకు గాను ఉత్తమ నటుడు అవార్డు లభించింది. ఆన్సర్ కీచకుడు. నెక్స్ట్ భారత పక్షిశాస్త్ర పితామహుడు ఎవరు? ఆన్సర్ సలీం అలీ. నెక్స్ట్ వన్ ఈ సంస్థ ఇండియా, శ్రీలంక, మాల్దీవులలో ఉన్నటువంటి మడ అడవులను అంతరించిపోయే ప్రమాదంలో ఉన్న వాటిగా 31 మే 2024న వర్గీకరించింది. ఆన్సర్ IUCN. నెక్స్ట్ వన్ నేల క్రమక్షయం యొక్క జియో స్పేషియల్ మోడలింగ్ మరియు మ్యాపింగ్ను ఈ IIT విడుదల చేసింది. ఆన్సర్ IIT ఢిల్లీ. నెక్స్ట్ వన్ 2024 బుకర్ ప్రైజ్ అవార్డు పొందిన నవల ఆర్బిటాల్ రచయిత ఎవరు? ఆన్సర్ సమంతా హార్వే. నెక్స్ట్ వన్ అక్టోబర్ 19, 2024 ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడిగా నియమించబడినది. ఆన్సర్ అభ్యుదయ్ జిందాల్. నెక్స్ట్ వన్ ఓరోజన్ రక్షణ వ్యవస్థను భారత ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఆన్సర్ కర్ణాటక. నెక్స్ట్ PIE బిట్స్ అండి. దివ్యాంగ విద్యార్థులకు మాధ్యమిక స్థాయిలో సహిత విద్యా కార్యక్రమాన్ని ప్రత్యేక పథకంగా ప్రారంభించిన సంవత్సరం 2009-10. నెక్స్ట్ సహిత విద్య ద్వారా సాధారణ విద్యార్థులలో పెంపొందించబడేది సహకార భావం, సేవా దృక్పథం. నెక్స్ట్ వన్ పిల్లల్లో గల సహజ సామర్థ్యాలను ఉపాధ్యాయుడు గుర్తించాలని తెలిపే ప్రముఖ చలనచిత్రం ఏది? ఆన్సర్ తారే జమీన్ పర్. నెక్స్ట్ వన్ దివ్యాంగుల కోసం జాతీయ ట్రస్ట్ వారి ఉచిత ఆరోగ్య బీమా పథకం పేరు? ఆన్సర్ నిరామయ. నెక్స్ట్ వన్ KGBVలో శ్రవణ లేదా దృష్టిలోపం గల బాలికలకు కేటాయించిన సీట్లు ఎన్ని? ఆన్సర్ 20. నెక్స్ట్ స్కూల్ ఆఫ్ సైకో అనాలసిస్ ఫౌండర్? ఆన్సర్ సిగ్మండ్ ఫ్రాయిడ్. నెక్స్ట్ వన్ 10వ తరగతిలో నేర్చుకొనుటకు ప్రత్యేక అవసరాలు గల విద్యార్థుల గరిష్ట వయస్సు? 10వ తరగతిలో చేర్చుకోవడానికి ప్రత్యేక అవసరాలు గల విద్యార్థుల గరిష్ట వయస్సు 18 సంవత్సరాలు. నెక్స్ట్ వన్ ప్రత్యేక అవసరాలు గల పిల్లల యొక్క వ్యక్తిగత సమాచారాన్ని వీరి నుండి తీసుకోవాలి. ఆన్సర్ తల్లిదండ్రులు. నెక్స్ట్ ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు రోజువారీ తరగతి గదిలో కార్యక్రమాలను మదింపు చేసుకోవడానికి వీటిని పరిగణలోకి తీసుకోవాలి. ఆన్సర్ స్వల్పకాలిక లక్ష్యాలు. ఫ్రెండ్స్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.